హాయ్ మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ టు ద రాధి కథలేఖ. ఈరోజు మనము కూకట్పల్లి మాస్క్ గర్ల్ ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ 81 ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా. సుబ్బడు ఆ ఫోన్ని తన అంగీ లోపల చాలా జాగ్రత్తగా దాచుకొని ఎవరికి అనుమానం రాకుండా చుట్టూ చూస్తూ సుందరి ఇంటి లోపలికి అడుగులు వేశాడు. మనసులో ఒకటే టెన్షన్, ఎక్కడ సుందరి కంటపడతాడో అని. దొంగచాటుగా పెరటి వైపు నుండి వెళ్దామని చూస్తుండగా సరిగ్గా ఇంటి ముఖద్వారం దగ్గరే సుందరి ఎదురైంది. చేతిలో కాఫీ గ్లాస్ పట్టుకొని ఒక చేత్తో తన జడని వంకర్లుగా ఊపుతూ, దానికి తోడుగా తన మొహమంతా కూడా రకరకాల వంకర్లు తిప్పుతూ వెటకారంగా సుబ్బడిని చూస్తూ నవ్వింది. ఏంటో సుబ్బడు మళ్ళీ మా ఇంటి దారి వైపు దారి మరలి వస్తున్నాడు? రోజు రోజుకి నీ రాకపోకలు ఎక్కువైపోతున్నాయి. అక్కడ మీ అమ్మగారి దగ్గర పనులేమీ లేవా ఏంటి? లేక ఇక్కడ మా ఇంట్లో ఏమైనా కొత్తగా నిధులు దొరుకుతున్నాయా అని వెటకారపు మాటలు మాట్లాడింది. అలా సుందరి మాట్లాడగానే సుబ్బడు ఒక్కసారిగా కంగారు పడాడు. అయినా కూడా పల్లెటూరు లౌక్యం తనలో ఉంది కాబట్టి వెంటనే మొహంలో నవ్వు తెచ్చుకుంటూ తన అంగీ లోపల ఉన్న ఫోన్ని గట్టిగా నొక్కి పట్టుకుంటూ, ఏం లేదు సుందరమ్మ, మా అమ్మగారు తోటలో కోసిన తాజా పండ్లు కొన్ని ఇచ్చి ఇగో మన శ్రావ్యమ్మకు కొన్ని, నీకేమో ఇవన్నీ ఇవ్వమని చెప్పారు, అందుకే ఇలా వచ్చాను అంటూ సుందరిని తన మాటల గారడీతో ముంచేయటం మొదలుపెట్టేశాడు. ఆ పండ్ల ముచ్చట్లలో సుందరిని మాయ చేసి ఆమె దృష్టిని మళ్లించి అతను తెచ్చిన పండ్ల బుట్టను ఆమెకి ఇచ్చాడు. వెంటనే లోపల పెట్టు, లేదంటే మీ అయ్య వస్తే ఊరంతా పంజారం చేస్తాడు వీటిని అన్నాడు. ఇక ఆ మాట అనగానే, నిజమే సుబ్బడు, నువ్వన్నది, మా అయ్యకి ఈ మధ్య ఊరి మీద పెత్తనాలు బాగా ఎక్కువైపోయాయి. నువ్వు ఒక్కదానివే ఇవి ఏం చేసుకుంటావే అంటూ వీటిని తీసుకెళ్లి ఏ చిన్న ఇంటిలోనో పెట్టినా కూడా పెట్టొస్తాడు అంటూ వాటిని పట్టుకొని ఇంటి లోపలికి నడిచింది సుందరి. ఇక సుందరి లోపలికి వెళ్ళగానే సుబ్బడు త్వరగా శ్రావ్య ఎక్కడ ఉంది అని కళ్ళతోనే వెతికేశాడు. అప్పుడే శ్రావ్య ఏదో ఆలోచిస్తూ స్నానానికి నీళ్లు తోడుతూ ఉంది. మెల్లగా శ్రావ్య ఉన్న ఆ నీళ్ల తొట్టి దగ్గరికి అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు సుబ్బడు. ఇక సుబ్బడు అక్కడికి వెళ్ళగానే ఆ తొట్టి దగ్గరికి రాగానే చుట్టుపక్కల ఎవరూ లేరని చూసుకున్నాడు. చిటితల్లి, ఓ చిటితల్లి అంటూ శ్రావ్యని మెల్లగా పిలిచాడు. శ్రావ్య తల తిప్పి చూడగానే సుబ్బడు తన అంగీలో దాచిన ఫోన్ని దొంగతనంగా ఆమె చేతికి అందించాడు. చిటితల్లి, మీ చెల్లి చిన్ని ఇచ్చింది. హైదరాబాద్ నుండి ఎవరో పెద్ద సారు మళ్ళీ ఫోన్ చేశాడంట. ఒకసారి నువ్వు నంబర్ చూసుకుని జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పి సుందరి అటువైపు రాకముందే అక్కడి నుండి గబగబా వెళ్ళిపోయాడు సుబ్బడు. శ్రావ్య చేతిలోకి ఫోన్ రాగానే ఆమె గుండె వేగం పెరిగిపోయింది. పెద్ద సారా? నాకు పెద్ద సారు ఎవరున్నారు ఫోన్ చేయటానికి? మొన్న ఇంటికి వచ్చిన ఆ పోలీస్ ఆఫీసర్నా, లేదా చిన్న తాత వాళ్ళ అబ్బాయి ఫోన్ చేశాడా? నేను తనకి చెప్పాను కదా నాకు ఎటువంటి అవసరం తనతో లేదు అని అనుకుని నేను మరలా ఇప్పుడు తనకి ఫోన్ చేయటం ఎందుకు, చేయను అనుకుని ఆ ఫోన్ని పక్కనే పెట్టేసింది శ్రావ్య. ఇక వెంటనే నీళ్లు తోడుకుంటూ అద్రు గురించి ఆలోచించింది. ఒక్కసారిగా అద్రు తన మనసులోకి రాగానే, ఒకవేళ అద్రు ఫోన్ చేసి ఉంటాడా? తను నాకు ఫోన్ ఎందుకు చేస్తాడు? తనకి నంబర్ ఎలా తెలుసు అనుకోగానే 2 వారాల క్రితం చిన్ని మొబైల్కి తను ఫోన్ చేసింది గుర్తుకు వచ్చింది శ్రావ్యకు. అవును, నేను అద్రు ఫోన్ నుండి చిన్నికి ఫోన్ చేశాను కదా, నిజంగా నా కోసం ఆ నెంబర్కి గుర్తు పెట్టుకుని అద్రు ఫోన్ చేసి ఉంటాడా? నిజంగా అద్రుకి నేను గుర్తుకు వచ్చి ఉంటానా? ఈరోజు శుక్రవారం కదా, తనకి ఆఫీస్ వర్క్ అయిపోయి ఉంటుందా? తను నన్ను గుర్తు తెచ్చుకొని ఉంటాడా? అలా ఏమి అయి ఉండదులే. తనకి అసలు నాతో మాట్లాడటానికి ఇష్టమే ఉండదు కదా, అసలు ఇష్టం ఉండటం లేదు కదా, మరి ఫోన్ ఎందుకు చేస్తాడు గుర్తు పెట్టుకుని మరి అని నానా విధాలా ఆలోచించింది శ్రావ్య. అయినా కూడా నేనెప్పుడు పిచ్చిలాగే ఎందుకు ఆలోచిస్తున్నాను? తను నాతో మాట్లాడాలి అని అనుకోకపోయినా నా చదువు గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడా? అదే అయి ఉంటుంది. ఒకవేళ నేను చదువుతున్నానో లేదో అని తెలుసుకోవాలి అని ఫోన్ చేసి ఉంటాడేమో. నిజంగా నా గురించి అంతగా ఆలోచిస్తున్నాడా అద్రు అని తన మనసులో అనుకోగానే
తనకి ఎక్కడ లేని ఆనందం తన పెదవులపై విరిసింది. అద్రు, వారం తర్వాత మళ్ళీ నీతో మాట్లాడే అవకాశం వచ్చింది నాకు అనుకుంటూ చివరిగా వచ్చిన నంబర్కి ఫోన్ చేసింది. కానీ అదే సమయంలో హైదరాబాద్లోని ఆ పబ్లో వాతావరణం వేరేలా ఉంది. పబ్లో లౌడ్ మ్యూజిక్ హోరెత్తిపోతోంది. అర్జున్ తన మనసంతా శ్రావ్య ఆలోచనతో నిండిపోయి ఉన్నాడు. డ్రింక్ గ్లాస్ పట్టుకుని ఒక మూల ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. సరిగ్గా అదే సమయానికి నేహ పబ్బులోకి ఎంటర్ అయింది. అర్జున్ ఎక్కడున్నాడో వెతికి మరీ పట్టుకుని నేరుగా అతని ముందుకు వచ్చింది. ఆమె ముఖంలో కోపమున్నా కూడా అర్జున్ను ఎలాగైనా తన వైపు తిప్పుకోవాలనే తాపత్రయం కనిపిస్తూ ఉంది. అర్జున్ చుట్టూ తిరుగుతూ అతనిని పలకరించడానికి ప్రయత్నించింది. కానీ అర్జున్ ఆమెను పూర్తిగా ఇగ్నోర్ చేస్తూ ముఖం పక్కకి తిప్పుకున్నాడు. దాంతో నేహ అహం దెబ్బతినింది. ఆమె బలవంతంగా అర్జున్ చెయ్యి పట్టుకుని, కమాన్ అర్జున్, ఈ వీకెండ్ అయినా మన గొడవలు పక్కన పెట్టేసి నాతో ఒక డాన్స్ వేయాల్సిందే అంటూ గట్టిగా లాగింది అర్జున్ని. ఇక అర్జున్ వద్దని వారించినా కూడా చుట్టూ ఉన్న ఆఫీస్ ఫ్రెండ్స్ కూడా ఫోర్స్ చేయటంతో విసుగ్గా లేచి నేహతో కలిసి డాన్స్ ఫ్లోర్ మీదకు వెళ్లాల్సి వచ్చింది. నేహ అతనిని తన వలలో వేసుకోవాలనే పట్టుదలతో అతని చుట్టూ తిరుగుతూ డాన్స్ చేస్తూ ఉంది. అతని ఛాతి మీద చెయ్యి వేస్తూ ఆమె మృదువైన చేతితో నిమురుతూ ఉంది. ఇక్కడ పల్లెటూరులో శ్రావ్య ఫోన్ ఆన్ చేసి అర్జున్ నెంబర్కి కాల్ చేసింది. కానీ అర్జున్ మొబైల్ లిఫ్ట్ చేయలేదు. ఎంతసేపటికి లిఫ్ట్ చేయకపోవడంతో వల్ల కాల్ కట్ అయిపోయింది. శ్రావ్యకి మనసులో, నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు ఏంటి, నిజంగా అసలు అద్రుని ఫోన్ చేశాడా, లేదంటే ఆ పోలీసు అధికారి ఏమైనా ఫోన్ చేశాడా అని కంగారుగా ఆ మొబైల్ వైపు మరొక్కసారి చూస్తూ ఇంకొకసారి అద్రుకి ఫోన్ చేసింది. ఆమె చెవి దగ్గరే పెట్టుకుని ఉంది. రింగ్ అవుతూనే ఉంది, కానీ అవతల నుండి ఎవ్వరూ ఫోన్ ఎత్తటం లేదు. సుబ్బడేమో దూరంగా కూర్చొని సుందరి చేతులు నొక్కుతూ ఆమెని పొగుడుతూ వర్ణిస్తూ ఉన్నాడు. ఇక్కడేమో పబ్లో ఉన్న లౌడ్ మ్యూజిక్, డీజే సౌండ్స్, నేహతో డాన్స్ గొడవలో ఉండటం వల్ల అర్జున్ జేబులో ఉన్న మొబైల్ రింగ్ అవుతూ ఉన్నా కూడా అతనికి ఫోన్ సౌండ్ వినపడటం లేదు. డాన్స్ ఫ్లోర్లోని లైట్ల వెలుతురులో అతను పూర్తిగా మునిగిపోయాడు. శ్రావ్య ఫోన్ చేసి చేసి విసిగిపోయింది. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, ఎంతకి అర్జున్ ఫోన్ అసలు ఎత్తకపోవడంతో ఇక శ్రావ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏంటి అద్రు, నువ్వేనా నా కోసం అంతగా ఆరాటపడి చిన్నికి ఫోన్ చేశావు? ఇప్పుడు నేను ఫోన్ చేస్తుంటే కనీసం లిఫ్ట్ చేయటం లేదు. ఇదంతా కేవలం నేనేమైనా అనుకుంటాను అని ఫోన్ చేసి అలా వదిలేశావా అని మనసులో విపరీతమైన బాధతో ఆమెకు దుఃఖం వేసింది. ఇక అలసిపోయి ఇంకా చాలు, ఫోన్ కట్ చేద్దాం అని మొబైల్ స్క్రీన్ మీద వేలు పెట్టబోయింది. సరిగ్గా అదే లాస్ట్ మినిట్లో నేహతో డాన్స్ ముగించేసి పక్కకు వచ్చిన అర్జున్కి తన మొబైల్ వైబ్రేట్ అవ్వటం గమనించాడు. జేబులో నుండి ఫోన్ తీసి చూడగానే స్క్రీన్ మీద చిన్ని నెంబర్ నుండి ఇన్కమింగ్ కాల్ కనిపిస్తూ ఉంది. ఇక అంతే, శాపీ ఫోన్ చేస్తోంది అంటూ అర్జున్ గుండె ఒక్కసారిగా గంతేసినట్లు అయిపోయింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నేహ చూస్తుండగానే ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. హలో హలో శాపీ, నువ్వేనా? ప్లీజ్ ప్లీజ్ కట్ చేయకు అంటూ ఇక పబ్లోంచి బయటకు పరిగెత్తాడు అర్జున్. మరోవైపు ఏసీపీ శంకర్ తన జీప్లో పోలీస్ స్టేషన్కి చేరుకున్నాడు. ప్రస్తుతం కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో కలకలం రేపుతున్న మాస్క్ గర్ల్స్ గ్యాంగ్ కేస్ అతని ముందుకు వచ్చింది. కొంతమంది అమ్మాయిలు మాస్కులు ధరించి రాత్రి వేళల్లో ఐటీ ఉద్యోగులను, ఒంటరిగా వెళ్లే వ్యక్తులను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున దోపిడీలు, డీలింగ్స్ చేస్తున్నారనే సమాచారం అతనికి అందింది. ఈ కేసును చాలా పగడ్బందీగా డీల్ చేయాలని శంకర్ డిసైడ్ అయిపోయాడు. తన అసిస్టెంట్స్ అయిన సత్యబాబు, సుజాతలను పిలిచాడు. రాత్రి జరిగిన మంచి పనికి గాను పై అధికారుల నుండి వచ్చిన ప్రమోషన్ ఆర్డర్లను వారి చేతికి అందించాడు శంకర్. కానిస్టేబుల్గా ఉన్న సుజాతకు ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ గాను ప్రమోషన్ వచ్చింది. అలాగే సత్యబాబుకు కూడా తదుపరి పదోన్నతి లభించింది. ఇద్దరి ముఖాల్లో ఆనందానికి అవధులు లేవు. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు మాత్రమే ప్రమోషన్ చూసుకోకుండా మాకు కూడా ప్రమోషన్ వచ్చేలా చేశారు అంటూ ఇద్దరు శంకర్కి సెల్యూట్ చేశారు. శంకర్ గంభీరంగా నవ్వి, ప్రమోషన్లు వచ్చాయి కదా అని రిలాక్స్ అవ్వకండి, ఇప్పుడు మన ముందు ఉన్న కూకట్పల్లి మాస్క్ గర్ల్ కేస్ చాలా పెద్దది,
ఈ గ్యాంగ్ హైదరాబాద్ సిటీ సేఫ్టీకి పెద్ద సవాలుగా మారింది. సేఫ్టీకి మాత్రమే కాదు, మన ఇమేజ్కి కూడా ఇది దెబ్బతీసే ఛాన్స్ ఉంది. కాబట్టి మన సిటీ పరువుని కాపాడవలసిన బాధ్యత మన చేతుల్లో ఉంది. వీళ్ళు ఎలా ఆపరేట్ చేస్తున్నారో, వీరి వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో మనం కనిపెట్టాలి. సుజాత, నువ్వు హెడ్ కానిస్టేబుల్ అయ్యావు కాబట్టి నార్మల్ డ్రెస్లో ఆ ఏరియాలోని ఐటీ కారిడార్లో నిఘా పెట్టాలి. సత్యబాబు, నువ్వు ఇన్ఫార్మర్ల నెట్వర్క్ని యాక్టివేట్ చెయ్యి. ఈ కేసును మనం ఎంత పగడ్బందీగా సాల్వ్ చేస్తామో మన డిపార్ట్మెంట్ పరువు అంతగా పెరుగుతోంది అని ఆర్డర్స్ వేశాడు ఏసీపీ శంకర్. శంకర్ పోలీస్ మైండ్తో కేసు డీటెయిల్స్ని స్టడీ చేస్తూ ఉన్నాడు. కానీ అతని మనసులో ఒక మూల హైదరాబాద్ మాస్క్ గర్ల్స్ అనగానే అమీర్పేట మెట్రో స్టేషన్ దగ్గర తను చూసిన ఆ డాలీ కేసు గుర్తుకు వచ్చింది. ఇక ఈ కేసు డీటెయిల్స్ తెలిస్తే ఆ డాలీ కేసు కూడా కొంచెం చిక్కుముడి వీడే అవకాశం లేకపోలేదు అనుకుని తను రూట్ మ్యాప్ గీసుకున్నాడు. ఒక్కసారిగా శ్రావ్య కూడా మాస్క్ పెట్టుకుని ఏడుస్తూ ఉండటం గుర్తుకు వచ్చింది. అసలు ఆ చిన్ని ఎందుకు ఆ రోజు అంతగా ఏడ్చింది? దీని గురించి కూడా నేను కనుక్కోవాలి. ఈ పనిలో పడిపోయి అసలు ఆ సంగతే మర్చిపోయాను. ఒకసారి తనకి ఫోన్ చేసి మాట్లాడితే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు శంకర్. అసలు ఆ మాస్క్ గ్యాంగ్కి శ్రావ్య హైదరాబాద్ రాకకి ఏమైనా సంబంధం ఉందా, లేదా ఇదంతా కేవలం ఒక యాదృచ్ఛికమా? శంకర్ ఈ కేసుని ఎలా ఛేదిస్తాడు? నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వేచి చూడండి. ఆ ఎపిసోడ్ కూడా మీకు ఇప్పుడు ఇవ్వబోతున్నాను కాబట్టి మీరు వేచి చూడాల్సిన అవసరమే లేదు. ఇక మనం 82 ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, పబ్లో లౌడ్ మ్యూజిక్ హోరెత్తుతున్నా చుట్టూ జనం కేకలు పెడుతున్నా అర్జున్ మాత్రం ఏమీ వినపడినట్లుగా పరుగున బయటికి వచ్చేశాడు. ఇక తను బయటికి రాగానే పబ్ ఎంట్రన్స్ దాటి కాస్త ప్రశాంతంగా ఉన్న కారిడార్లోకి రాగానే ఫోన్ని చెవికి గట్టిగా నొక్కుంటూ అలాగే పట్టుకుని, హలో హలో షాపీ, నువ్వేనా? ప్లీజ్ ఫోన్ కట్ చేయకే, నీ పుణ్యం ఉంటుంది, ఒక్క నిమిషం నా మాట విను అని ఆరాటంగా అన్నాడు. అవతల ఫోన్ పట్టుకుని ఉన్న శ్రావ్యకు అతని గొంతు వినగానే గుండెల్లో ఏదో తెలియని అలజడి మొదలైంది. వారం క్రితం విన్న ఆ గొంతు ఇప్పుడు వినగానే తనకి పోతున్న తన ప్రాణం మరలా తిరిగి లేచి వచ్చినట్లు అనిపించింది. కొన్ని క్షణాలు నిశ్శబ్దం తర్వాత అద్రు గొంతు సాపీ సాపీ అని వినపడుతుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మొదట కాస్త కొంచెం కోపం ముంచుకు వచ్చింది. ఓ అద్రు, నేను ఫోన్ చేస్తుంటే ఇందాకటి నుండి ఎందుకు ఎత్తలేదు? నువ్వు నన్ను అంతగా ఏడిపించావు. అసలు నన్ను ఏడిపించటం నీకు సరదాగా ఉందా? అసలు నువ్వేనా చిన్నికి ఫోన్ చేసింది? మరి నేను చేస్తూ ఉంటే అంత నిర్లక్ష్యం ఎందుకు అని దీర్ఘాలు తీస్తూ మాట్లాడింది శ్రావ్య. శ్రావ్య అలా మాట్లాడుతూ ఉంటే ఆమె గొంతు వినగానే అర్జున్ కళ్ళల్లో కూడా సంతోషం ఒక్కసారిగా వచ్చింది. తను మాట్లాడే మాటలను అలాగే కళ్ళు మూసుకొని వింటున్నాడు అర్జున్. తనకే తెలియటం లేదు, ఆమె మాటలు ఇప్పుడు తనకి చాలా అంటే చాలా ఊరటనిస్తున్నాయి. పోద్రు, ఆయన నేనంటే నీకు ఇష్టం లేదు కదా, నన్ను నీ నుండి దూరం పెట్టేశావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ ఫోన్లు అని చిన్నపిల్లలాగా గోముగా ముద్దుగా అలిగి మాట్లాడుతూ ఉంది శ్రావ్య. శ్రావ్య గొంతులో ఆ క్యూట్నెస్, ఆ అమాయకం సాన్నిహిత్యం వినపడగానే అర్జున్కి ఎక్కడలేని ఆనందం ముంచుకొచ్చింది. అతని కళ్ళల్లో కూడా నీళ్లు ఒక్కసారిగా తిరిగాయి. నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి, నువ్వు అలా మాట్లాడకే ప్లీజ్, నీకు దండం పెడతాను. ఈ ఒక్క వారం రోజులు నాకు నీతో మాట్లాడకపోతే పిచ్చెక్కిపోయేలా అయిపోయింది తెలుసా? అసలు ఏం తోచటం లేదు. నాకు నువ్వు కావాలి సాపి, నిజంగా నువ్వు కావాలి. నేను జస్ట్ నీతో శారీరకంగా ఇప్పుడు కలవలేను అని మాత్రమే కదా చెప్పాను. నీ ఒక్కదానికి నువ్వేమీ అనుకోకు, కానీ నాకు నీతోనే ఉండాలనుంది. నా మనసులో నువ్వు ఉన్నావు, నాకు కొంచెం టైం ఇవ్వు అని చాలా ఆత్మీయంగా ప్రేమతో అడిగాడు. అద్రు మాటల్లోని ఆరాటం చూసి శ్రావ్య మనసు పూర్తిగా కరిగిపోయింది. అతని మీద ఉన్న కోపమంతా ఒక్క క్షణంలో మాయమైపోయింది. తను దూరంగా ఉన్న సుందరి వైపు చూస్తూ అమాయకంగా, నిజంగా నేనంటే నీకు ఇష్టమా? మరి ఇష్టం ఉంటే మరి నువ్వు నాకు నిజంగా నా కోసం ఇప్పుడు నన్ను చూడటానికి వస్తావా అద్రు
నాకు నిన్ను చూడాలని ఉంది, చాలా గట్టిగా ఉంది అని అడిగేసింది ఒకేసారి. ఆ మాటలు వినగానే అర్జున్ పెదవులపై చిన్న చిరునవ్వు. అవునా, అంతగా చూడాలనుందా? మరి నన్ను రమ్మంటావా? నేను వస్తే నీకు ఓకేనా? నువ్వు సంతోషంగా ఉంటావా అని అర్జున్ నవ్వుతూ ఎంతో ప్రేమగా శ్రావ్యని అడిగాడు. హా, నువ్వు వస్తానంటే నేనెందుకు వద్దంటాను? అద్రు, నాకు చాలా నిన్ను చూడాలనుంది, నీ దగ్గర బజ్జోవాలనుంది, నీ గుండెల మీద తల పెట్టుకొని హాయిగా నిద్రపోవాలని ఉంది, నీకు బోలెడు ముద్దు పెట్టాలని ఉంది అని చాలా చాలా చిన్న పిల్లలాగా ఎంతో క్యూట్గా తన మనసులోని ఆశనంతా బయటపెట్టింది శ్రావ్య. సరే చిట్టి తల్లి, నీకోసం నేను తప్పకుండా వస్తాను. రేపు సాయంత్రం ఈ టైం కల్లా నీ కళ్ళ ముందే ఉంటాను, ఇది నా ప్రామిస్ అని అర్జున్ చెప్పగానే శ్రావ్య ముఖంలో ఎక్కడలేని సంతోషం వెలిగిపోతూ ఉంది. సరే అద్రు, నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు మరలా ఈసారి ఎటువంటి సాకులు చెప్పకుండా తప్పకుండా వస్తావు కదా అని ఎంతో భయంతోటి ఆందోళనగా మరలా రాకుండా ఉంటాడేమో అని ఆతృతతో అడిగింది. అర్జున్ అలాగే వింటూ ఉన్నాడు. ఈసారి నువ్వు ఏదైనా చెప్పావు అంటే ఇక నేను ఎప్పటికీ నీతో మాట్లాడను అని చెప్పింది. లేదు, నిజంగా నాకు కూడా నేను చాలా అంటే చాలా బాగా చూడాలనిపిస్తుంది సాపి. ఇప్పుడే వచ్చేసేవాడినే, కానీ చాలా లేట్ అయిపోయింది కదా, నాకు నీ అడ్రస్ కూడా సరిగా తెలియదు. ఒకసారి మీ చెల్లికి చెప్పి నాకు మీ లొకేషన్ని షేర్ చేయి, నేను తప్పకుండా రేపు సాయంత్రం కల్లా నీ దగ్గర ఉంటాను, సరేనా? ఇక ఫోన్ పెట్టేనా అని అన్నాడు. ఆ మాట అడగగానే సరే, నేను నీ మాట నమ్ముతున్నాను, నువ్వేం చెప్పినా నేను నమ్ముతాను, తప్పకుండా రేపు సాయంత్రం నా దగ్గరికి రావాలి అని గట్టిగా కోరుకోవా ప్లీజ్. ఉంటాను, చిన్నితో చెప్పి నువ్వు అడిగిన లొకేషన్ని నీకు పంపిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది శ్రావ్య. శ్రావ్య అలా ఫోన్ పెట్టేశాక ఆనందంతో ఆ నీటి తొట్టి దగ్గర చిన్నగా గంతులేసింది. అద్రు రేపు వస్తున్నాడు అనేసరికి శ్రావ్యకి మనసు గాలిలో తేలిపోతూ ఉంది. అద్రు, రేపు నువ్వు మా ఇంటికి వస్తున్నావు కదా, మా ఊరికి వస్తున్నావు కదా అని మనసులో అనుకోగానే ఒక క్షణం, అవును ఇక్కడికి ఎలా వస్తాడు, ఇక్కడ సుందరి ఉంటుంది కదా, నేను అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలి, అమ్మమ్మకి చెప్పి అద్రు వస్తున్నాడు అని చెప్పి అన్నీ వండించాలి అని మనసులో అనుకుంది. కానీ ఇప్పుడు సుందరికి చెప్తే సుందరి నన్ను అమ్మమ్మ ఇంటికి వద్దు అని చెప్తుందేమో అని ఆలోచిస్తూ ఉంది. అలా ఆలోచిస్తూ ఉంటే వరండాలో సుబ్బడు కూర్చొని సుందరి చేతులు నొక్కుతూ ఉన్నాడు. సుందరమ్మా, అసలు మీ అందం ముందు ఆ పట్నం పిల్లలు కూడా ఎందుకు పనికిరారు, మీ చేతులు ఏంటి ఇంత మృదువుగా ఉన్నాయో, మీ మాటలు ఎంత బాగుంటాయో అని సుబ్బడు ఆమెను ఆకాశానికి ఎత్తేస్తూ మాటల్లో ముంచేస్తూ ఉన్నాడు. ఆ మాటలు అనగానే సుందరికి కూడా ఇక ఆ పొగడ్తలకు మురిసిపోతూ, అవును సుబ్బడు, మా ఇంట్లో వాళ్ళకి అసలు నా విలువే తెలియదు, కానీ ఊర్లో వాళ్ళందరికీ నేనంటే ఎంత గౌరవమో ఎంత ఇష్టమో అని మురిసిపోతూ ఉంది. శ్రావ్య అక్కడ సంతోషంగా ఉండటం చూసి పని అయిపోయింది అని అనుకున్నాడు సుబ్బడు. ఇక అలా అనుకోగానే లౌక్యంగా సుందరితో, అమ్మా, నేను అలా వెళ్ళి కాస్త తోట వైపు చూసి వస్తాను, అన్నిటికీ పాదులు సరిగా ఉన్నాయో లేవో అని చూసి ఒకవేళ లేకపోతే కొంచెం ఆ పాదులు తీసి వస్తానుండు అని చెప్పి అక్కడి నుండి లేచి శ్రావ్య దగ్గరికి వచ్చాడు చిన్నగా సుబ్బడు. నేను ఎలాగైనా ఈ రాత్రికి మా ఇంటికి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉంటే రేపు నా పని అవ్వదు సుబ్బడు, నువ్వే ఏదో ఒక ప్లాన్ చేసి నన్ను నీతో పాటు అమ్మమ్మ ఇంటికి తీసుకువెళ్ళవా అని శ్రావ్య సుబ్బడిని అడిగింది. సుబ్బడు కొంచెం సేపు ఆలోచించి, సరే తల్లి, కాసేపట్లో సుందరమ్మను ఎలాగోలా మెప్పించి నిన్ను మన అమ్మమ్మ ఇంటికి చేరవేసే బాధ్యత నాది అని ధైర్యం చెప్పాడు. మరోవైపు హైదరాబాద్లోని పబ్లో అర్జున్ ఫోన్ మాట్లాడి లోపలికి వచ్చేసరికి అక్కడ సీన్ అంతా మారిపోయింది. అర్జున్ తనను పట్టించుకోకుండా వెళ్ళిపోవడంతో నేహ తీవ్రమైన కోపంతో ఊగిపోతూ కౌంటర్ దగ్గర కూర్చుని షార్ట్స్ మీద షార్ట్స్ కొడుతూ ఉంది. సరిగ్గా అదే సమయంలో పబ్బులోకి ఒక బాగా డబ్బున్న బిజినెస్ మ్యాన్ కొడుకు విక్రమ్ ఎంటర్ అయ్యాడు. 100 కోట్ల ఆస్తి అతనికి, చేతికి కాస్ట్లీ వాచి, అహంకారంతో కూడిన బాడీ లాంగ్వేజ్ అతనిది. పబ్బు కల్చర్లో ఇలాంటివి రిచ్ కిడ్స్ అమ్మాయిలను అట్రాక్ట్ చేయటం చాలా కామన్. విక్రమ్ నేహని చూసి ఇంప్రెస్ అయ్యాడు. మెల్లగా
ఆమె దగ్గరికి వచ్చి డ్రింక్ ఆఫర్ చేశాడు తనకి. నేహ కూడా అర్జున్ని ఏడిపించాలనే కసితో విక్రమ్తో క్లోజ్గా మూవ్ అవడం మొదలుపెట్టేసింది. అతనితో కలిసి నవ్వుతూ డ్యాన్స్ చేస్తూ అర్జున్కి కనపడేలాగా అతనితోటి క్లోజ్గా మూవ్ అవుతూ ప్రవర్తించింది. అర్జున్ లోపలికి రాగానే నేహ వేరొకరితో అంత క్లోజ్గా ఉండటం గమనించాడు. కానీ అతని మనసంతా శాపీతో నిండిపోవటం వల్ల నేహ ప్రవర్తన అతనికి అస్సలు ఏమాత్రం ఇబ్బందిగా అనిపించలేదు. ఇక నీ ఇష్టం నేహ, నువ్వు ఎవరితో ఉండాలనుకుంటే ఉండు, నాకేంటి, నువ్వేదైనా సరే అని అన్నీ ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటావు కదా అన్నట్లుగా చాలా నిర్లక్ష్యంగా తన బ్యాగ్ తీసుకుని పబ్ నుండి బయటికి నడిచాడు. ఇదంతా పక్కనే ఉండి గమనిస్తున్న అర్జున్ ఫ్రెండ్ విజయ్ వెంటనే అర్జున్ని భుజం పట్టుకుని, చూసావు కదా భుజం ఆ నేహ ఎలా మారిపోయిందో, ఆ కొత్త అబ్బాయితో ఎలా ప్రవర్తిస్తుందో, ఇంకా కూడా ఆమె మీదనే నీకు వ్యామోహం ఉందా, ఇంకా నేహ మీద వ్యామోహం పోలేదా, ఎందుకురా ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటావు అని అడిగాడు విజయ్. అర్జున్ నవ్వి, ఏ విజయ్, నా మనసులో నేహ ఎప్పుడో లేదు, నా వ్యామోహం కూడా, నా ప్రాణమంతా కూడా కేవలం నా ఫ్యూచర్ మీద మాత్రమే ఉంది. నేను ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేదే ఆలోచిస్తాను. సరేలే, నీకు ఇంకొక విషయం చెప్పనా, నేను శాపిని చూడటానికి వెళ్ళాలి అనుకుంటున్నాను. రేపు నేను తనని చూడటానికి తన ఊరికి వెళ్తున్నాను అని అర్జున్ చెప్పగానే విజయ్ ఆ మాట విని షాక్ అయిపోయాడు. ఇక కట్ చేస్తే కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఏసీపీ శంకర్ కొత్తగా ప్రమోషన్ పొందిన హెడ్ కానిస్టేబుల్ సుజాత సత్యబాబులతో కలిసి కూకట్పల్లి మాస్క్ గర్ల్స్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ చాలా డీప్గా మొదలుపెట్టాడు. రాత్రి వేళల్లో మాస్కులు వేసుకుని ఐటీ ఉద్యోగులను దోపిడీ చేస్తున్న ఈ గ్యాంగ్ వెనుక ఎవరున్నారు రూట్ మ్యాప్ని శంకర్ బోర్డు మీద గీశాడు. సార్, నిన్న రాత్రి కూకట్పల్లి మెయిన్ రోడ్ దగ్గర జరిగిన దోపిడీలో దొరికిన ఒక సీసీటీవీ ఫుటేజ్ క్లిప్ దొరికింది అని సుజాత ల్యాప్టాప్ ఓపెన్ చేసింది. శంకర్ ఆ ఫుటేజ్ని నిశితంగా గమనించాడు. అందులో మాస్క్ వేసుకున్న ఒక అమ్మాయి ఒక కాస్ట్లీ లగ్జరీ కార్లోంచి దిగటం గమనించాడు. ఆ కార్ నెంబర్ ప్లేట్ సరిగ్గా కనిపించటం లేదు. కార్ మోడల్ చాలా రేర్ మోడల్. సత్యబాబు, ఈ కార్ నెంబర్ మరియు ఈ మోడల్ సిటీలో ఎవరి దగ్గర ఉందో వెంటనే మన ఇన్ఫార్మర్ల ద్వారా కనుక్కో అని శంకర్ సత్యబాబుకి ఆర్డర్ చేశాడు. సరిగ్గా 2 గంటల తర్వాత సత్యబాబు పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్ దొరికేసింది సార్, ఆ కార్ సిటీలోని ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు విక్రమ్ అనే అబ్బాయిది, ఆ పేరు మీదట రిజిస్టర్డ్ అయ్యింది అని చెప్పాడు. వాడు ప్రతి వీకెండ్ జూబ్లీ హిల్స్ పబ్బుల్లో తిరుగుతూ ఉంటాడట. ఆ మాస్క్ గర్ల్ గ్యాంగ్కి ఈ విక్రమ్కి ఏదో గట్టి లింక్ ఉన్నట్లుంది సార్. అంతేకాకుండా గతంలో జరిగిన ఆ డాలీ కేసులో కూడా ఈ విక్రమ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లుగా కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి అని చెప్పాడు. శంకర్ కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. పోలీస్ వెరిఫికేషన్ స్టైల్లో టేబుల్ మీద గట్టిగా చేత్తో కొడుతూ, గుడ్ జాబ్ సత్యబాబు, అంటే ఈ మాస్క్ గాల్ గ్యాంగ్ వెనుక ఉండి నడిపిస్తున్న అసలు సూత్రధారి ఈ విక్రమ్ అన్నమాట. చూద్దాం ఆ కోణంలో ఆలోచించి, వీడు అమ్మాయిలను వాడుకొని ఈ దోపిడీలు చేయిస్తున్నాడేమో. సుజాత, వెంటనే విక్రమ్ ప్రొఫైల్ మొత్తం బయటకు తీయండి. వాడిప్పుడు ఎక్కడున్నాడో లొకేషన్ ట్రేస్ చేయండి. వాడిని ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇక వాడిని ఒక పట్టాల్సిన టైం వచ్చేసింది. ఈ ఒక్కడిని పట్టుకుంటే కూకట్పల్లి మాస్క్ గాల్ కేసుతో పాటు ఆ పాత డాలీ కేసు చిక్కుముడి కూడా పూర్తిగా విడిపోయేటట్లుంది అని పగడ్బందీగా ప్లాన్ వేశాడు శంకర్. ఇన్వెస్టిగేషన్ విక్రమ్ వైపు వెళ్తుంటే అటు అర్జున్ శ్రావ్యను కలవటానికి పల్లెటూరికి బయలుదేరబోతున్నాడు. మరి ఈ ముగ్గురి జీవితాలు రేపు ఎలాంటి మలుపు తిరగబోతున్నాయో నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వేచి చూస్తూ ఉంటారు కదా. ఈ కథ మరియు ఇందులోని పాత్రలు పూర్తిగా కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే రూపొందించబడింది. హాయ్ గైస్, ఈ స్టోరీ ఎలా ఉంది ఏంటి, మీ విలువైన రివ్యూస్ కామెంట్స్ రూపంలో తప్పకుండా ఇవ్వగలరు. ఈరోజు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పనా. మన ఈ స్టోరీ చూసే వాళ్ళలో ఒక ఇష్టమైన ఈ స్టోరీని ఇష్టపడే అమ్మాయి అడిగింది ప్రశ్న, ఈ స్టోరీలో విలన్ శంకర్నా అని. నీకెందుకు అలా అనిపిస్తుంది అని నేను అడిగాను. మరి చిన్ని అని
కాదు అని తెలిసినాక తను బాధపడతాడు కదా, ఏడుస్తాడు కదా అని అడుగుతోంది. మరి మీరేమంటారు? మీకు కూడా అలాగే అనిపించిందా ఈ స్టోరీలో ఏ కోణంలో అయినా శంకర్ విలన్ అని? ఓకే గైస్, తిరిగి మళ్ళా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. మీ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పేయండి. బాయ్.